హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి టాపిక్ చెప్పడానికి. ఏంటా మంచి టాపిక్ అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టుగా చెత్త నుండి సంపద సృష్టించడం. చెత్త నుండి సంపద సృష్టించడం ఏంటి? ఇదేదో నేను చెప్తున్న మాట, నేను చేస్తున్న ప్రోగ్రాము కాదండి. ఇది ఆల్రెడీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. దీన్ని చాలా ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. కానీ ఇది చేసిన 1 year తర్వాత దీన్ని మళ్ళీ క్రమం తప్పిపోయింది. ఇది ఏంటంటే మెయిన్ దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన ఊరుల్లో, మున్సిపాలిటీస్లో, మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల ఉన్న సాలిడ్గా ఉన్న వ్యర్థాలను తీసుకువచ్చి రీసైక్లింగ్ చేసి దానితో పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండే ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. లైక్ వర్మీ కంపోస్ట్. దీన్ని తయారు చేయడం వల్ల మన గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా ఉపయోగం ఉంటుంది. ఎలా అంటారా? ఆ తయారు చేసిన వర్మీ కంపోస్ట్ని ఊర్లో ఉండే ప్రజలందరూ లేదా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు వాడుకోవచ్చు. లేదా ఈ తయారు చేసిన వర్మీ కంపోస్ట్ని బయటకి అమ్మడం వల్ల గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. దీనివల్ల ఎక్కువ అమౌంట్ రాకపోయినా ఎంతో కొంత గ్రామ పంచాయతీలకు సహాయం అవుతుంది. దీన్ని ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని మళ్ళీ క్రమం తప్పకుండా దీన్ని పైకి తీసుకురావాలని, ఈ ప్రోగ్రాం వల్ల ఆర్థికంగా గ్రామ పంచాయతీని మెయింటైన్ అయ్యేలా చేసుకోవాలని చూస్తున్నాయి. ప్రతి ఒక్క అధికారి ప్రతి ఇంటికి వచ్చి చెప్పడానికి, ఈ ప్రోగ్రాం గురించి అవేర్నెస్ చేయడానికి అవ్వదు కదా. ఎందుకంటే యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా లేదా మనం చేయాల్సిన మన ముఖ్య కర్తవ్యంగా ఎవరైతే గ్రీన్ అంబాసిడర్స్ మన ఇంటికి ప్రతిరోజు క్లాప్ మిత్రాస్ అంటారు, విజిల్ పట్టుకొని చెత్త కోసం వస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ రోజు నుంచి మీరు తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసి ఇవ్వండి. వారు వాళ్ళని తీసుకెళ్లి రీసైక్లింగ్ చేసి దాన్ని వర్మీ కంపోస్ట్గా చేసే ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేస్తారు. కాబట్టి ఇది ఈరోజు మనం ఈ చేసే ప్రయత్నం ఈరోజు మనకి ఉపయోగపడకపోయినా ఇన్ ఫ్యూచర్ మన పిల్లలకి మంచి ఆహారం ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఎందుకు అంటారా? ఈరోజు మనం తినే ఆహారం ఎంత కల్తీగా ఉంటుందో చూస్తున్నారు. ఇది వర్మీ కంపోస్ట్ని ఆర్గానిక్గా పంటలు పండించడం వల్ల ఈరోజు ఒక్క సంవత్సరంతోనే వెంటనే ఫలితం రాదు. దీన్ని ఒక 5-6 సంవత్సరాలు దీన్నే ఖచ్చితంగా క్రమం తప్పకుండా మన పంట భూములకి వాడడం వల్ల మన భూమి మంచిగా సారవంతం అవుతుంది. అప్పుడు మనం పంటలు పండించిన వాటి నుంచి వచ్చే ఫలితం చాలా నేచురల్గా ఉంటుంది. అది మన పిల్లలకి ఇవ్వగలుగుతాము. కాబట్టి ఈరోజు నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఈ రోజు వరకు చేయలేకపోయి ఉండవచ్చు. కానీ రేపటి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి ఇది చిన్న కార్యక్రమం లాగే మీకు అనిపించవచ్చు. కానీ ఇది చేసి మనం దీంట్లో సక్సెస్ చెందడం వల్ల మన గ్రామ పంచాయతీలు బాగుపడితే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. మన రాష్ట్రాలన్నీ బాగుపడితే రేపు ఉదయం భారతదేశం బాగుపడుతుంది. భారతదేశం బాగుపడితే భారతదేశంలో ఉన్న యావత్ ప్రజలందరూ బాగుపడతాము. కాబట్టి ఈ రోజు నుంచి మీరు చదువుకున్న వాళ్ళైతే మీ నోటితోనే మీరు ప్రచారం చేయొచ్చు. లేదా చదువు లేని వారికైతే మాత్రం ఈ వీడియోని కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందించండి. మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్క గ్రీన్ అంబాసిడర్స్కి రేపటి నుంచి మీరు తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసే ఇవ్వండి. ఎందుకంటే తడి చెత్త ఒక రకంగా ఉపయోగపడుతుంది, పొడి చెత్త ఒక రకంగా ఉపయోగపడుతుంది. రెండింటిని కలిపి అయితే ఇవ్వవద్దు. ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి అవగాహన కార్యక్రమం చేయలేరు. మన అంతటిగా మనమే మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేద్దాం. రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు మనం ఈ ప్రయత్నం తొలిమెట్టు అవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.